తెలంగాణ ప్రభుత్వము మూసీ నది ప్రక్షాళనకు ఇది ఇక్కడ నుంచి గండిపేట దాకా ఉంది. రేవంత్ రెడ్డి వచ్చిండు మాకు నాన్న తిప్పల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నదిని లండన్లోని థేమ్స్ నదిలా మారుస్తామని, ఉప్పల్ చెరువు తీయండి. ఉప్పల్ 50 ఎకరాలు ఉండాలి, 10 ఎకరాలు ఉంది. ఫస్ట్ ఉన్న పిన్సెడ్లు అని చెప్పి గుద్ద శాత కాదు చంపి వాడితే కానీ లేకపోతే కోటి మెట్రో తీసేస్తాడు. మెట్రో కాడికి పోయే గుద్దల్లా ముందా. నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను రమేష్ మిద్దే. ప్రస్తుతం మనం మూసీ నది వద్ద ఉన్నాము. ఏదైతే అంటే ఈ లొకేషన్ వచ్చేసి ముసారాంబాగ్ అనమాట. ప్రతిష్టాత్మకంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వము మూసీ నది ప్రక్షాళనకు పూనుకున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మూసీ నదిని లండన్లోని థేమ్స్ నదిలా మారుస్తామని, పూర్తి స్థాయిలో నీటిని శుద్ధి చేసి సహజ నదిగా మారుస్తామని గతంలో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏదైతే మూసీ నది ఒక్కసారి చరిత్ర చూసుకుంటే, మూసీ నది పూర్తి స్థాయిలో అనంతగిరి కొండల్లో, ఏదైతే వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది, ముచ్చుకుంద నది అని కూడా అంటుంటాము. పూర్తి స్థాయిలో హైదరాబాద్ మొత్తం కూడా ఇది ప్రవహిస్తూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 57 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే అటు వికారాబాద్ జిల్లా మొదలుకొని, జన్మస్థలం మొదలుకొని ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా ఉందో, కృష్ణానదిలో కలిసే ప్రాంతం వాడ అనే దగ్గర ఏదైతే కృష్ణానదిలో కలిసే వరకు కూడా దాదాపు 260 కిలోమీటర్లకు పైన ఈ మూసీ నది పూర్తిగా ప్రవహిస్తుంది. అయితే దీన్ని ప్రక్షాళన చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పి ఉన్నారు. అయితే ఇదంతా బాగానే ఉంది. ఎందుకంటే దీనికోసం 1,50,000 కోట్లు 1,50,000 కోట్లు వెచ్చించనున్నట్టు గవర్నమెంట్ చెప్పింది, ప్రభుత్వం ఏదైతే తెలియజేసింది. ప్రస్తుతం అయితే బడ్జెట్ విషయానికి వస్తేనేమో 1,500 కోట్లు రిలీజ్ చేశారనమాట, ఏదైతే మొదటి దశ అనుకుంటే. అయితే మరి ప్రక్షాళన చేస్తారు ఇప్పుడంతా కూడా హైదరాబాద్ వాసుల్లో కావచ్చు, మిగతా సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక చర్చ నడుస్తూ ఉంది. మూసీ నది ప్రక్షాళన సరే, కానీ ఎంతవరకు వచ్చాయా పనులు? ఒకవేళ వస్తే ప్రజలకు ఈ విషయం తెలియజేశారా? పూర్తి స్థాయిలో ప్రజలతో ముచ్చటించారా? ప్రజల వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లారా? ఎందుకంటే ప్రజాభిప్రాయం కూడా ముఖ్యమైన విషయం ఇక్కడ చూసుకుంటే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల అంతా కూడా మూసీ నదికి సంబంధించి పరివాహకంలో ఏదైతే అటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు 57 కిలోమీటర్లను మనం చెప్పుకున్నాం కదా, హిమాయత్ సాగర్, గండిపేట, అక్కడి నుంచి మొదలుకొని ఇటు సిటీ ఉప్పల్ కావచ్చు, అటు సిటీ అవుట్స్కట్స్లో కావచ్చు, అక్కడంతా వరకు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు చూసుకుంటే ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా గృహాలతో, స్థిర నివాసాలతో ముడిపడి ఉంది. స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు ఎప్పటి నుంచో, ఎన్నో ఏళ్ళుగా. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అంతకుముందు నిజాం కాలం నాటి నుంచి కావచ్చు, స్థిర నివాసాలు ఏర్పరచుకున్న పరిస్థితి. ఎందుకంటే ఈ పరివాహక ప్రాంతంలోనే దాదాపు ఒక 12,000 దాకా కావచ్చు, 12,000 పైగా కావచ్చు చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. అలాగే లెక్కలేని గృహ సముదాయాలు ఉన్నాయి. స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు హైదరాబాద్ ప్రజలు. అయితే ఇప్పుడు మూసీ నది సుందరీకరణ పనుల్లో భాగంగా కొద్దిగా ల్యాండ్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, భూసేకరణ చేయాల్సి ఉంటుంది కాబట్టి, ఎందుకంటే దీని చుట్టూ కూడా ఏదైతే ఈ పూర్తి స్థాయి నది ఉందో దాని పక్కన వాక్వేలు కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, మెట్రో ప్రతిపాదనలు కావచ్చు, ఏదైతేనేమి ఒక ప్లానింగ్తో ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వం ముందరికెళ్తుందో, మరి ఈ క్రమంలో జనావాసాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రజలకు ఎటువంటి పునరావాసం కల్పిస్తారు? ఎటువంటి నష్టపరిహారం కల్పిస్తారు అనేది ఎక్కడా కూడా ప్రభుత్వము తెలియజేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రజలకు ఏమని సమాధానం ఇస్తారు? ఒకవేళ మూసీ నది సుందరీకరణ ఇలాగే ఉంచి సుందరీకరణ పనులు చేస్తారా? దీన్ని థేమ్స్ నదిలాగా తీర్చిదిద్దుతాము అని లక్ష్యం పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 5 ఏళ్లలో ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తామని చెప్పిన నేపథ్యంలో ఏదైతే ఈ పూర్తి స్థాయిలో బార్డర్లో ఉన్న ఇళ్లను ఏం చేస్తారు? ఎందుకంటే భూసేకరణ చేయాల్సి వస్తే ఖచ్చితంగా వాళ్ళకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ నది కాకుండా మిగతా వాక్వేలు ఏర్పాటు చేయాలన్నా, లేదంటే షాపింగ్ సముదాయాలు ఏర్పాటు చేయాలన్నా కూడా షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి, చిన్న పార్క్స్ కావచ్చు, చిల్డ్రన్ పార్క్స్ కావచ్చు, ఇలా బోటింగ్ క్లబ్స్ కావచ్చు ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా భూసేకరణ అవసరం పడుతుంది.
ఆ భూసేకరణ అవసరం వచ్చినప్పుడు గృహ సముదాయాలన్నీ తీసేయాల్సి వస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్న పరిస్థితి. మరి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది, ఏ విధంగా అడుగులు వేస్తుంది? అయితే ముందు ముందు ప్రజలకు నోటీసులు ఇస్తుందా, లేకపోతే అదే ఒక నోట్ ఏదైతే వాళ్ళ దృష్టికి తీసుకొస్తుందా? మరి దీని మీద ఎక్కడ క్లారిటీ కూడా లేని పరిస్థితి. మరి ఆ ప్రజలకు ఏం సహాయం చేస్తారు, ఎటువంటి పునరావాసం కల్పిస్తారు, వాళ్ళు ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసే ఒకవేళ పరిస్థితి ఉంటే వాళ్ళని ఎక్కడికి షిఫ్ట్ చేస్తారు? ముందస్తు అసలు ముఖ్యంగా ప్రజలకు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారా? ఎందుకంటే ఆలయాలు, ప్రజలు, గృహ సముదాయాలు, చిన్న చిన్న ఇల్లులు వాళ్ళు ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. మరి చూడాలి ముందు ముందు ప్రజలు. అదే ముఖ్యంగా ఏంటంటే అసలు ఓవైపు హైడ్రా కొన్ని ఆక్రమణలను తీసేస్తున్న పరిస్థితి. దానికి తోడు ఇప్పుడు మూసీ సుందరీకరణ, బ్యూటిఫికేషన్ పనులు అంటే ఖచ్చితంగా గృహ సముదాయాలను డిస్టర్బ్ చేసే అవకాశం ఉండడంతో ప్రజల్లో కూడా ఒక ప్రశ్న, మళ్ళీ మేము ఎటు వెళ్తాము, ఎటు వెళ్ళాలి? ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడ జీవనాధారంగా లేదా గృహ సముదాయాలు ఏర్పాటు చేసుకొని ఇళ్లల్లో బతికిడుస్తూ వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన పునరావాసం కల్పిస్తారనేది కూడా ముఖ్యమైన ప్రశ్న. చూద్దాం మరింత అసలు ఈ మూసీ నది ప్రక్షాళన ఏమిటి, ప్రక్షాళనకు ఏ విధంగా గవర్నమెంట్ పూనుకుంటుంది, ఏ విధమైన ప్లానింగ్ చేయబోతోంది, దీని కథ ఏంటి, దీనికి అమామిషం ఏంటని ముందు కూడా చూడాల్సి ఉందండి అంతా కూడా. ఎందుకంటే మూసీ నది ప్రక్షాళన సాధారణ విషయం కాదు. ఎన్నో ఏళ్ళుగా మురికి కూపమై ఉంది, పూర్తి స్థాయిలో కలుషిత కాసారంగా మారిపోయింది. అటు ఒకవైపు రసాయన ఏదైతే ఫ్యాక్టరీకి సంబంధించి వ్యర్థ జలాలు కావచ్చు, అలాగే నగరవాసుల మామూలుగా డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మూసీలోకి ప్రవహిస్తున్న పరిస్థితి. కాబట్టి చూడొచ్చు మనం మూసీ నది నిలబడడానికి కూడా అంత పరిస్థితి ఉండదు. అయితే దీని యొక్క ఇదైతే ఒక పెద్ద పెను సవాలే. అటు ముఖ్యంగా ఏదైనా ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వమైనా సరే ఏదైనా అభివృద్ధి పనులు చేయాలంటే ఖచ్చితంగా ప్రజల్ని ఒప్పించాల్సి ఉంటుంది, ప్రజలకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ప్రజలకు పునరావాసం కల్పించాల్సి ఉంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ మేరకు ప్రభుత్వము కేవలం, ఎందుకంటే కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు, ఇది కేవలము మూసీ నది ప్రక్షాళన అనేది కేవలము డబ్బులు కొలగొట్టడానికే, నిధులు కొలగొట్టడానికే, అవినీతికి పాల్పడడానికే, మూసీ నది ప్రక్షాళన పేరుతో నిధులు మేయడానికే అని కూడా కొంతమంది విశ్లేషకులు కావచ్చు, అటు ప్రతిపక్షాలు కావచ్చు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? ఏదైతే గృహ సముదాయాలకు కలిసి సాధారణ జనాలకు ఎటువంటి క్లారిటీ ఇస్తారనేది చూడాల్సి ఉంది. మూసీ నది సుందరీకరణ ప్రక్రియలో ఏదైతే మూసీ నది చుట్టూ కొంతమంది ఇల్లు అవి అయితే ఉన్నాయి. సో ఇటు హైడ్రా చూసుకున్నా, అటు మూసీ చూసుకున్నా, ఎటు వచ్చి కూడా ఇటు పేదల ఇల్లు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ ఇల్లు మీద ఎక్కువగా బేసిక్గా ఎఫెక్ట్ పడుతుంది. సో ప్రస్తుతం మనమైతే గోల్నగర్కి సంబంధించి న్యూ తులసి రామ్నగర్ దగ్గర ఉన్నాము. సో ఇది ఎగ్జాక్ట్ ఈ గోడ ఏదైతే కనపడుతుందో దీని వెనకాలే మూసీ నది ఉంటుంది. సో మూసీ నదికి ఆనుకొని ఇక్కడైతే చుట్టుపక్కల చాలా ఇల్లు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళతోని మనం తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి అసలు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా, అలాగే వీళ్ళని అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే ఏంటి వీళ్ళ పరిస్థితి, అట్లీస్ట్ వీళ్ళకి ఏమైనా పునరావాస కేంద్రాలు కల్పిస్తున్నారా, లేకపోతే వీళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇస్తారా, అసలు ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం అంత పాటు అయితే ఇక్కడ కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి ఏంటి ఇక్కడ పరిస్థితి? అంటే దీన్ని ఆనుకొని ఉంది, మీరు చూస్తే ఈ చుట్టుపక్కలలోనే ఉన్నారు. సో ఏదైతే ఆ మూసీ నది సుందరీకరణ విషయానికి వస్తే కనుక ఆ ప్రక్రియ ఏదైతే ఉందో కొంచెం స్థలం అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఏంటి పరిస్థితి? అంటే ఇక్కడి నుంచి మిమ్మల్ని వెళ్ళిపోమంటే ఏం చేస్తారు? వెళ్ళిపోం. మేము ఎందుకు వెళ్ళిపోతాం చెప్పండి? మేము డబ్బులు పెట్టి కొన్నాము. వాళ్ళు ఏం చేసేది ఉండే, మేము కొన్నప్పుడే ఇల్లు కట్టినప్పుడే వాళ్ళు మాకు కట్టకుండా ఆపేసేది ఉండే. ఇంకోటి డ్రైనేజ్ కనెక్షన్, నల్ల కనెక్షన్, కరెంటు అవన్నీ ఏమి ఇచ్చేది లేకుండే. ఇవన్నీ ఇవ్వకుండా మీరు డైరెక్ట్ వెళ్ళిపోమంటే మేము ఎక్కడ పోతాము? అంటే ఎన్ని ఇచ్చినా ఏం చేసినా కూడా దీని బేసిక్ ఏంటంటే థేమ్స్ నది చేస్తామని అంటున్నారు. అంటే మూసీ నది చుట్టుపక్కల ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో పర్యాటక ప్రాంతంగా దీన్ని ఇచ్చేస్తున్నారనమాట. సో ఏంటి పరిస్థితి? అంటే అట్లాంటప్పుడు కొంచెం భూమి అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే మీకు నష్టపరిహారం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, అలాగే మీకు కావాల్సిన పునరావాస కేంద్రాలు కూడా కల్పించే అవకాశం కూడా ఉంటుంది. పునరావాస వేగం ఏమి ఇస్తారు? డబల్ బెడ్రూమ్ ఇస్తాము, అంతకన్నా ఇంకేమి ఇవ్వరు కదా. మేము ఒక 60 లక్షలు 70 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కొని మేము పెద్ద హైయెస్ట్ వాళ్ళం ఉంటే ఇక్కడ కొనుక్కోవడం కాదు, ఎక్కడో బంజారాస్ హైటెక్ సిటీలో కొనుక్కునే వాళ్ళం. మేము డబ్బులు లేకనే ఇక్కడ కొనుక్కున్నాం. మేము కొనుక్కున్నప్పుడు మేము దగ్గర ఒక 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. ఇన్ని రోజులు ఏంది, ఇప్పుడు మాత్రం ఎందుకు మూసీ సుందరీకరణ వచ్చింది? ఇన్ని రోజులు ఎందుకు రాలే ఆలోచన? మరి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది ఆలోచన? మరి అప్పుడే రావాలా కదా ఆలోచన? అప్పుడే వస్తే మేము ఇక్కడ దాకా రాకూడదు. అరే ఏం కాదులే, ఇల్లు పక్కన ఇల్లు ఉంది కదా మేము కొనుక్కున్నాము.
కొనుక్కున్నాక ఇప్పుడు పోవంటే ఎట్లా పోతామమ్మా? ఇన్ని రోజులు మరి ఎందుకు మమ్మల్ని ఎందుకు కట్టనిచ్చారు మమ్మల్ని? కట్టనీయకుండా ఆపేసేది ఉండే. మేము ఎక్కడికి పోము, మేము ఇక్కడే ఉంటాము. వాళ్ళు ఎన్ని డబ్బులు ఇస్తాం మేము ఇక్కడికి కదలం. ఎందుకంటే మేము ఇక్కడ పిల్లలు పుట్టి పెరిగి మా స్టడీస్ ఉన్నాయి పిల్లలు. మేము ఎక్కడో వాళ్ళు ఇస్తారు ఇల్లు కరెక్ట్గా ఇస్తారు, కానీ ఎక్కడో అడవులు ఇస్తారు. అడవి నుంచి అయితే మా పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకోలేరు కదా. జాబ్ ఇక్కడ ఉంది. ఆ జాబ్ కోసం ఇక్కడ జాబ్ పెట్టుకొని అక్కడ పోమంటే మేము ఎట్లా పోతాం? మేము ఇక్కడ నుంచి పోమా, ప్రాణాలే పోతే కానీ మేమైతే పోము ఇక్కడ నుంచి. మేము మా ప్రాణాలు పోతే కానీ మేము పోము. రైట్, మీరు చెప్పండి అమ్మా, అసలు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? ఇప్పుడు దగ్గర 20 సంవత్సరాలకు ఎక్కువ అయిపోయింది. ఇక్కడనే ఉంటున్నాం బిడ్డ. మేము చిన్న పిల్లలు ఉండు, మా కొడుకు వాళ్ళు కోడళ్ళు అంతా ఇక్కడనే ఉన్నాం. ఏ వచ్చినా మేము అన్నీ భరించుకొని మేము కట్టుకున్నాం. నీళ్ళైతే వరదలు రాలే మా దిక్కు. మేము మంచిగానే ఉన్నాం. మేము కష్టాలు చేసుకొని ఇక్కడ వరదలు వస్తున్నాయా వరదలు రావట్లేదా అనేది పాయింట్ కాదు. మూసీ నదికి సంబంధించి ఏదైతే ప్రక్షాళన ఉందో, సో ఈ అంటే ఆ చేసే క్రమంలో ప్రక్రియలో కొన్ని ఇల్లు అయితే తీయాల్సి వచ్చే పరిస్థితి అయితే వస్తుంది. బిడ్డ రావద్దు బిడ్డ. ఇక్కడ అంటే తీస్తారు, ఇక్కడ ఒక దగ్గర అంటే తీస్తారు, ఇక్కడ ఒక దగ్గరనే తీస్తారా? ఇది ఇక్కడ నుంచి గండిపేట దాకా ఉంది. గండిపేట దాకా తీసుకుంటా పోతారా? మరి అటు ఇటు కాకుండా నడి మధ్యలో వచ్చి తీస్తామంటే ఏమన్నట్టు అది? అక్కడికి వెళ్ళి తీసుకుంటారండి. గండిపేట కాడ తీస్తారా మీరు? ఇప్పుడు చెరువు మీద కట్టిరన్నారు, బతుకమ్మ కూడా చెరువు మీద కట్టిరన్నారు. ఆ చెరువు మొత్తం తీసిరా? ఆ చెరువు మొత్తం తీసేయండి ముందు. రామంతాపూర్ సగం మునిగిందన్నారు. రామంతాపూర్ 50 ఎకరాలు ఉండాలా, ఇప్పుడు 10 ఎకరాలు ఉంది. 40 ఎకరాలు ఎక్కడ పోయింది? అవన్నీ తీయగలని గరీబ్ ఇల్లులే గుర్తుకొచ్చిన వాళ్ళకు. ఇప్పుడు మొన్న రామ్నగర్లో పాయర్సిగుట్టలో కూలగొట్టామన్నారు, హైడ్రా అన్నారు. మొత్తం చల్లబడిపోయింది హైడ్రా. ఇప్పుడు ఏముంది హైడ్రా? హైడ్రా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? రామ్నగర్ కూలగొడతామని పోయి కూలగొట్టిరా? చేపల మార్కెట్ కంపౌండ్ దగ్గర కూలగొడతామన్నారు, కూలగొట్టిరా? ఎందుకు పోయి రిటర్న్ వస్తున్నారు వీళ్ళు? ఎందుకు రిటర్న్ వస్తున్నారు? ఆడదాకా పోతున్నారు, ఎందుకు రిటర్న్ ఎందుకు వస్తున్నారు? దాని ప్రాబ్లం ఏంది మరి? ఇక్కడికి వచ్చి మళ్ళీ పార్కింగ్ పెట్టిము అది పెట్టినామని గరీబులకు ప్రాబ్లం చేయడం ఏంటి ఇది? మేము ఏదో కొనుక్కొని బతుకుతున్నాం. మేము బతుకుతున్న వాళ్ళని అది చేస్తాం, కూలగొడతాం అని చెప్పి రోజుకు ఒకటి వస్తుంది. ఇక్కడ హార్ట్ అటాక్లు వచ్చి సావమంటారు. అట్లే తెలియకపోతే అందరు కలిపి కుప్ప కలిసి చంపి వాడు. లేకపోతే ఆ పని చేయండి. లేకపోతే రోజు బిక్కు అని మీరు ఒకసారి వస్తారు, ఇది పోతుంది అంటారు, ఇంకొకటి వస్తాడు మార్కింగ్ పెడతాడు, ఎంఆర్ ఆఫీస్ నుంచి వస్తున్నామంటారు, ఎంఆర్ ఆఫీస్ నుంచి సర్వే చేస్తున్నామంటారు. రోజు ఒక టార్చర్ అయిపోతుంది మాకు. బతకాలా అసలు మేమేమో చేసుకొని అందరూ చాపమంటారా మరి? ఇప్పుడు ఒక్క ఇల్లు కాదు కదా, ఇది వందల ఇల్లు ఉన్నాయి. ఒక్క ఇల్లు అంటే మేము అనుకోవచ్చు, ఒక్క ఇల్లు అయితే మీరు జరుపుకోండి. అదే అంటే ఆ చేసే ప్రక్రియలో ఏదైతే ఉందో మీకు బేసిక్ పునరావాస కేంద్రాలను కల్పిస్తారు, లేకపోతే నష్టపరిహారం నష్టపరిహారం అవసరం లేదు. ఇప్పుడు మేము ఇంతమంది ఉన్నాము, మేము 10 మంది ఉన్నాం, 4 ఉన్నాము, ఒక ఇల్లు ఇస్తామండి. ఏం నష్టపరిహారం ఇస్తారు మీరు? గవర్నమెంట్ వాల్యూ కట్టిస్తారా? ఏం కట్టిస్తారు? ఏం నష్టపరిహారం ఇస్తారు? మేము 4-5 ఫ్యామిలీలు ఒక్కొక్క రూమ్లో ఉంటున్నాము. మీరు పంపించేసే ఎవరు ఏడవని బతకాలి మేము? మా పిల్లల స్టడీస్ ఏం కావాలి, వాళ్ళు ఏం కావాలి, మా ఫ్యూచర్ ఏం కావాలి? అసలు ఇంతకి మేము ఒక ఒపీనియన్తో ఉన్నాం ఇక్కడ. మేము ఇట్లా బతుకుతున్నాము అని. ఎన్ని గడపలు ఉన్నాయి అన్న ఇక్కడ? మొత్తం 1000 గడపలకు పైన ఉన్నాయి. 1000 1154 గడపలు ఉన్నాయి. ఆ 1154 గడపలు తీసి మీరు ఎన్ని గడపలు ఇస్తారు? ఒక్క గడపలో 4 ఫ్యామిలీలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్క గడపలో 4 ఫ్యామిలీలు అంటే మీరు 1100 దాంట్లో 4 చేయండి ఇంటూ ఎన్ని ఫ్యామిలీస్ అయినాయి? మళ్ళీ అంతమందికి ఏమని చేస్తారు మీరు? అంటే ఆ కేసీఆర్ కట్టిపోయిన ప్రాణి మనకి ఇచ్చేసి అక్కడ వెళ్ళకూడదామని చూస్తున్నారా? కేసీఆర్ కట్టిన అన్నీ అలాగే పెట్టారు కదా ఇస్తామని, అవి ఇచ్చి వెళ్ళకూడదాం అనుకుంటున్నారా? మాకు అవసరం లేదు అవన్నీ. మేము కట్టుకున్నాం, మీరు ఎందుకు ఇచ్చారు? మళ్ళీ కరెంట్ ఎందుకు ఇచ్చారు? రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అనుకుంటున్నారు? మాకు బాగాలేదు. రేవంత్ రెడ్డి పాలన వచ్చినప్పుడు ఏం మాట మాట్లాడి ఇప్పుడేం మాట మాట్లాడుతుండు? గరీబోల జోలికి 10 రూపాయలు 2000 ఇచ్చేసి పింఛన్ ఇచ్చేసి ఇల్లు గుళ్ళు కొడతారని, 200 రూపాయలు కరెంట్ బిల్ ఇచ్చేసి ఇల్లు గుళ్ళు కొడతా అంటే ఏమని 300 రూపాయలు కరెంట్ బిల్కి మాఫ్ చేసి ఇల్లు గుళ్ళు కొడతాడా? నెలకు 300 రూపాయలు కరెంట్ బిల్ మాఫ్ చేస్తాను. కరెంట్ బిల్ మాఫ్ చేసి కూలగొట్టి కరెంట్ బిల్ మాఫ్ చేస్తున్నా? కరెంట్ బిల్ ఫ్రీ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఇది ఇల్లు కదా, ఇల్లు అన్నప్పుడు కరెంట్ బిల్ ఇచ్చిండుగా ఫ్రీగా. మళ్ళీ ఎందుకు కూలగొడతా అంటుడు? ఫ్రీ కరెంట్ బిల్ అయినా ఇచ్చిండు కదా, అన్నీ ఇచ్చిండు కదా, మళ్ళీ ఎందుకు కూలగొడతా అంటుండు? ఇప్పుడు ఇల్లు తీసుకోవాలంటే వాళ్ళు ఇప్పుడు 1154 దాంట్లో ఇంటూ 4 ఫ్యామిలీలు చేసుకోండి. 4 ఫ్యామిలీల అంతమంది ప్రాణాలు తీసిన తర్వాత ఇల్లు తీసుకోమని చెప్పండి అండి. ఎందుకంటే మేము అన్న ఒకళ్ళుండి ఒకరు లేకున్నా వాళ్ళు మా పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. పిల్లలను మమ్మలను మా ఇంట్లో ఎంతమంది? 16 మంది. నా చిన్న పిల్లలు 6 మంది, మేము 10 మంది, 16 మంది. మా 16 మందిని చంపి అగో నాదా బిల్డింగ్. అంత బిల్డింగ్ ఎంత కష్టపడితే అయ్యిందో. ఆ ఇలా 50 రూపాయల కూలి, 15 రూపాయల కూలి చేసి కట్టుకున్నప్పుడు మా 16 మందిని చంపేసి మా ఇల్లు గులగొట్టుకొని పొమ్మాను అంతే. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? 30 ఏళ్ళు నేను వచ్చి. 30 ఏళ్ళు. ఓకే.
30 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉండాలి. ఓకే. ఈ ఇల్లు కట్టి ఎంతైతే మూసారో అప్పటి నుంచి మూసినప్పటి నుంచి అమ్ముడు అయితే చేస్తున్నారో అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం మేము. అప్పటి నుంచి ఉన్నాం. ఇప్పుడు వచ్చి మీరు మధ్యలో వచ్చి తీసేస్తాం చేసేస్తాం అంటే ఎట్లయితుంది? చంద్రబాబు నాయుడు ఉన్నాగా ఇది నందనవనం చేస్తా అని అన్నాడు. అంతలోనే రాజశేఖర రెడ్డి గెలిచిండు. చంద్రబాబు నాయుడు చచ్చిపోయిండు. చచ్చిపోయినాక రాజశేఖర రెడ్డి గెలిచిండు. మంచిగా మాకు ఏ ఇబ్బంది లేకున్నది. ఆయన చచ్చిపోయినాక ఈయన కేసీ గారు నిరార తీసుకొని తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక మాకు ఏ కష్టం లేకున్నది. రేవంత్ రెడ్డి వచ్చిండు. మాకు నాన్న తిప్పల తెల్లారు పొద్దుకులు బుక్కాడు బోధనిస్తలేడు. పొద్దున బుక్కెడు బో కంచంలో వేసుకుంటే ఎవరన్నా ఒకరు వస్తారు. నైటు బుక్కెడు తిందామని కంచంలో పెట్టుకున్నాం. రాత్రి అందరు వచ్చారు. రాత్రి ఇదే పరిస్థితి తినకుండా వండుకున్నాం. ఇప్పుడు తిందామని ఇలా దేవుని పూజలు లేవు. మేము ఇలా తానాలు చేసుకోలే, ఇంత పూజ చేసుకోలే, బుక్కెడు బో తినలే. నిన్న ఎవరో వచ్చి మార్క్ చేసుకున్నారంట కదా? చేసుకొని పోయిర్రు. వాళ్ళు వచ్చి చేసుకొని పోయినప్పుడు ఎంతవరకు చేసుకున్నారు? మా ఇంటి వరకు అంతా చేసుకున్నారు. ఇగోండి అది మా ఇల్లు. ఓకే. ఆ సిమెంట్ కలరు పెయింట్ వేసిన ఇల్లు. సిమెంట్ కలర్ పెయింట్ వేసి ఆడికి వేసుకున్నారంట. నేను రోజు లేను, ఆ రోజు ఊరిపోయినా లేకున్నా ఆడికి వేసుకున్నారంట. ఒక్క నిమిషం. సో ఈ అంటే ఇప్పుడే ఈవిడ చెప్పినటువంటి మాటల్ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కనుక ఈ ప్రక్షాళనకి సంబంధించి ఏదైతే ఉందో సో కొంతమేర భూమి ఎస్ అనుకున్నట్టుగానే ఏదైతే స్వీకరించాలి అనుకుంటున్నారో నిన్ననే ఇక్కడికి కొంతమంది వచ్చి సో ఇక్కడ నుంచి 4వ బిల్డింగ్ ఒక్కసారి అక్కడికి చూపించబ్బా. ఇక్కడ నుంచి 4వ బిల్డింగ్ అంటే ఆ బ్లాక్ కలర్ ఏదైతే కనపడుతుందో ఆ కవర్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో బిల్డింగ్ అనే చెప్పొచ్చు. సో అక్కడ వరకు కూడా మార్క్ చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కింది వరకు మార్క్ చేసిర్రు. మొత్తం కింది వరకు ఉందంట ఆ రోడ్డు. ఆంజనేయ స్వామి గుడి ఏదైతే ఉందో ఆడ దాకా ఉంది కాలువ. మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి ఎక్కడ వరకు ఉందో ఆడ వరకు ఉంది కాలువ. మళ్ళీ అక్కడ దాకా తీస్తారా? ఈ ప్రభుత్వం మాత్రం ఈ మూసి ఎందుకు గుర్తుకొచ్చింది? ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కదా ఇన్ని రోజుల నుంచి. కేసీఆర్ హయాంలో కూడా మూసీ నది ప్రక్షాళన చేస్తామని చెప్పారు. చేయలేదు మాకు చేయలేదు. ఇంకా కరెంటు పోల్ వేపించిండు. మాకు కరెంటు మోరి సౌకర్యం నల్ల సౌకర్యం ప్రతి ఒక్క సౌకర్యం ఉంది. ఆయన దానిలో ఈయన వచ్చి 6 నెలలు కాలేదు. మాకు ప్రతి మూసి పైన ఎందుకు పడడు? ఆయనకు వేరే పని ఏం లేదా? హైడ్రా అన్నాడు. అరే హైడ్రా ఎందుకు? హైడ్రా డబ్బులు ఎండ్ల దొబ్బాలా, హైడ్రా నుంచి దొబ్బాలని చూస్తున్నారు అంతే. మమ్మల్ని డ్రైవర్కి ఏడుకెళ్ళి తెచ్చేస్తారు 2 లక్షల రూపాయలు జీతం. డ్రైవర్కి 2 లక్షల రూపాయలు జీతం అంట. హైడ్రా డ్రైవర్కి 2 లక్షల జీతం. ఏడుకెళ్ళిస్తారు జీతం వానికి? ఇవన్నీ కూలగొట్టనికేనా? మా గరీబోళ్ళు ఇల్లు కూలగొట్టి 2 లక్షలు జీతాలు ఇస్తారా? ఆడ ఎన్నో నేర్చుకొని వచ్చి మా ఇల్లు కూలగొట్టి నేర్పిస్తారు ఆయనకి మొత్తం హైడ్రావానికి. హైడ్రా అంటే ఏంది? ఎప్పటి నుంచి ఉంది హైడ్రా? ఇప్పుడు ఉందా? ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది కదా. మరి ఇప్పుడు ఎందుకు మేలుకుంది? అంతకుముందు ఎందుకు మేలుకోలేదు? ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు మేలుకుంది? అంటే చెరువుల్ని కబ్జా చేసి ఏదైతే చెరువుల్ని మనం కాపాడుకోవాలి, చెరువుల్ని మనం పరిరక్షించుకోవాలి. ఉన్న చెరువులు కాపాడండి. పెద్ద పెద్ద ఇల్లు ఏవైతే ఉన్నాయో బతుకమ్మ కూడా చెరువు ఉంది కదా, బతుకమ్మలు వేసేటోళ్ళు కదా. ఒక్క బతుకమ్మ వేస్తున్నారు ఇప్పుడల్లా. ఆ చెరువు తీయండి, ఉప్పల్ చెరువు తీయండి. ఉప్పలు 50 ఎకరాలు ఉండాలి, 10 ఎకరాలు ఉంది, తీయండి, మొత్తం తీయండి. చెరువులన్నీ తీసినాక గరీబోల దగ్గర రండి. మీరే ఏమైనా చేసేది ఉంటే ఎక్కడ ముట్టని చేతగాక మా గరీబోల దగ్గరకు వచ్చి మీరే మమ్మల్ని సతాయిస్తారు. పాము వస్తుంది మా ఇంటికి. ఈ పాములు ఎప్పుడు కరుస్తాయి ఎప్పుడు చంపుతాయో మాకు తెలియదు. ఇగో ఈమె గిడ కూర్చుంటే తొడపంటి దాకెక్కింది పాము. మరి మేము లేకనే కదమ్మా ఈ పరిస్థితులలో బతికేది. పైసలు ఉంటే గీడెందుకుంటాం మేము? మీరు చెప్పండి అమ్మ. ఇగో ఇది మొత్తం నేను కట్టిన. ఆడికెళ్ళి ఈడికి నేను కట్టినా. ఆడి కబ్జా అంటే మేము ఇది గవర్నమెంట్ జాబ్ అది కాదు. ఇది మేము పైసలు పెట్టి కొనుక్కున్నాం. గింత కొనుక్కొని కట్టుకున్నాం. వాడు తీసేస్తా అంటే ఏడ తీసేస్తాడు? తీయండి. మరి ఏడ ఉండాలి? మా ఇంట్లో ఒక్క కబ్జాల బిడ్డ ఒక్క 10 మంది 20 మంది ఉన్నాం. మళ్ళీ ఏడ ఉండాలి చెప్పు? ఏడ ఉండాలి? ఆ బెడ్రూమ్ ఎందుకు? మాకు కష్టాలు పడి కొనుక్కున్నాం. రైట్. ఈ చెరువు ఏదైతే ఉందో ఈ మూసీ నదికి సంబంధించి ఏదైతే బ్యూటిఫికేషన్ చేద్దామని అనుకుంటున్నారో సో అంటే ఆ ప్రక్రియలో కొంచెం భూమి కొంచెం నేల అయితే తీసుకునే పని అయితే ఉంటుంది. మీరు ఇక్కడ రండి, నాతోనే రండి, మీకు చూపిస్తే ఎంత భూమి ఉంది, ఏడు దాకా వాటర్ వస్తుంది. అంటే నిన్న వచ్చి కొంతమంది మార్క్ చేసుకున్నారంట కదా? వస్తే ఖాళీ కొడతా ఇక్కడికి వస్తే ఎవ్వడే మార్క్ చేయలే, జస్ట్ వచ్చి చూస్తుర్రు. కాకపోతే ఇప్పుడు మా ఇల్లు ఈడు ఉంది, ఇది ఈడు దాకా సీసీ రోడ్ ఉంది, ఆడ స్తంభం ఉంది, అక్కడ కాలువ మీరే మీ ఛానల్లో చూపియండి అది ఎంత దూరం ఉంది, వాటర్ కండిషన్ ఏడు దాకా ఉంది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వానలు పడుతున్నాయి కానీ మళ్ళీ ఏ రోజు మా ఇంటిని టచ్ చేసింది అనుకో మేమే భయపడి వెళ్ళిపోతాం కదా. అరే మా ఇంటిని టచ్ చేసిందని చెప్పి. ఇప్పుడు బ్యూటిఫికేషన్ అంటే బేసిక్గా
సో ఏదైతే దీన్ని బేసిక్గా థేమ్స్ నది చేస్తామని అంటున్నారు. లండన్లో ఉంటుంది చూడండి థేమ్స్ నది, అలా చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఆయనకు చెప్పండి ఫస్ట్ ఉన్న పింఛన్లు అని చెప్పి ఆయన గుద్ద శాత కాదు పింఛన్లు ఇవ్వని కాదంటే దీన్ని బ్యూటిఫికేషన్ చేస్తారంట. అరే కాల గరీబ్ పిల్లలు కాళ్ళకి 4000 పింఛన్ ఇవ్వనికి శాతం అవుతుంది, వాళ్ళకి బ్యూటిఫికేషన్ చేస్తారంట. అది గరీబోల మీదకేని. అరే అని బతుకుల చెప్పు ఫస్ట్. అరే నీకు బ్యూటిఫికేషన్ కాదరా నాయనా, ఫస్ట్ ఈ దోమలు ఈ పందిలు అది ఎన్ని రోజుల నుంచి కంప్లైంట్ చేస్తున్నాం తెలుసా ఆ పందిల గురించి. గిది చేత కదా అనికాడ హైడ్రా తీసుకొని ఏదో పీకానికి వస్తారంటే వీడికి. ఈ అమ్మ చేతగాని కొడుకులు ఏం నా కొడుకులు. సో ఈ చుట్టుపక్కల అంతా కూడా అంటే ఇదంతా ఏంది, ఏం చేస్తారు, ఏం బ్యూటిఫికేషన్ చేస్తారంట. ఏ వాళ్ళు తిరగడానికి బ్యూటిఫికేషన్ కోసం గరీబోళ్ళు ఇల్లు కూడా కొడతారంట. అలా ఇవాళ అంతగానో పాస్ కొడుకులు ఓడినాడు ఈడ. అరే ఇది మన 200 ఆడే ఇంకో నా కొడుకు 400 గజాలు 500 గజాలు కట్టుకుంటే నువ్వు 200 గజాలు కట్టుకుంటే ఏమైంది అన్న కొడుకు ఇవాళ హైడ్రా చేయడానికి వస్తున్నా. నేను సేవ్ చేసిన ఎప్పుడైనా మీడియా వస్తే చూపిస్తామని. నేను చూపిస్తా వీడియో చూడండి. ఆడేమన్నాడు ఇంకో కదా ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్ ఇసుక సిమెంట్ మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. అయితే హైడ్రాకి సంబంధించి ఉంది కదా, ఆయననే చెప్పిండు కదా 200 గజాలు 400 గజాలు కాదు. ఈడ 200 గజాలలో 5 ఇల్లు వెళ్తాయి. 5 ఇల్లు వెళ్తాయి 200 గజాలలో. మా ఏం ఇంకో 100 గజాలు వేసుకొని కట్టుకోలే. ఒక్క ఇంట్లో 4 ఈ 3 పిల్లలు ఉంటే ముగ్గురికి ఒక్కొక్క పోర్షన్లు. మా ఏం డబల్ బెడ్రూమ్లు అంతా ఇట్లా ఉంటాయి. ఏదో సొంత ఇల్లు ఉందంటే మాకు ఎవరో పిల్లలు ఇచ్చినా ఏదైనా పెళ్ళిళ్ళైనా ఒక 4 వచ్చి ఉండనికి బతకనికి పట్టా ల్యాండ్ అని కొనుక్కున్నాం. మేమేమి ఒట్టిగా రోడ్డు మీద పోయి అమ్మితే కొనుక్కోలే. పట్టాలంటే అయినా కూడా ఇక్కడ మీకు కొన్ని అంటే ఈ చేసే ప్రక్రియలో మీకు కొంచెం నష్టపరిహారం కానీ లేకపోతే ఏదో పునరావాస కేంద్రాలు కూడా కల్పించే అవకాశం కూడా ఉంది. అంటే ఈ బ్యూటిఫికేషన్ చేసే ప్రక్రియలు మాకు మంచి చేసినామనుకో, మేము దండం పెట్టి మాకు తగ్గింది మాకు చేసిరనుకో, అరే నాయనా మీరు ఇక్కడ కాదరా మేము ఇక్కడ ఇంకో మీ ఇల్లు ఇంత ఉందిగా మీ ఇల్లుకి ఇంత కట్టిస్తాము మీరు నుండి మంచిగా చేసిస్తే పోతాం. ఏం లేదు నేను వచ్చి గుల కొట్టుకుంటేనే పోతా, కాలువ మీద కట్టిరంటే మేము ఏడికి పోతాం. మేము ఏం చేస్తాం తెలుసా, వచ్చేటోనే ఆడేని ఉండాలి మేమేనా ఉండాలి. ఇక్కడ చదువు అన్ని ఇక్కడ స్టడీ అన్ని కాంగ్రెస్ పాలన గురించి మీరు ఏం చెప్తారు? అయితే కాంగ్రెస్ పాలన వచ్చి దాదాపు 9 నెలలు కావస్తుంది ఇప్పటికి. ఏం పాలన అండి, ఒక పింఛన్ రాలేదు చక్కగా, ఒక మార్పులో దళిత బంధు ఇడిపోయింది. ఎంతో మంది దళిత కుటుంబాలు ఉన్నాయి, ఇంతవరకు ఒక దళిత కుటుంబానికి ఒకటి వచ్చింది లేదు. రైతు బంధు మనకెందుకు వస్తుందన్న, మన సిటీలో రైతు లేడు ఉన్నాడు కానీ మాకు ఇంతవరకు ఏ ఒక విషయం మాకు ఏదొకటి అందలేదు. నా పింఛన్ అందలేదు, నా ఏదొకటి అందలేదు. ఈ గవర్నమెంట్ అసలు ఎందుకు ఉందో మా సిటీలో అయితే ఒవ్వడు వేయలే ఓట్లయితే. ఇక ప్రతి ఒక్కటి అదే వచ్చింది. వాళ్ళు ఇక తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ కర్మ అది. ఇంకో మా అంటే ఇప్పుడు ఇంకో 4 సంవత్సరాలు, ఓ సంవత్సరం కానీ వస్తుంది 9 నెలలలో. మళ్ళీ మా కేసీఆర్ ఎట్లైనా వస్తాడు, దాని తర్వాత ఆయన చూసుకుంటాడు మాకు, ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. ఆయన చెప్పిండు అప్పుడు ఇట్లా ఇదే హైడ్రా ఏమన్నాడు తెలుసా, నువ్వు అసెంబ్లీలో చెప్పిండు కేటీఆర్ గారు చెప్పారు. ఏమని చెప్పారు, ఒక 10-12 ఇళ్ళ కంటే ఎక్కువ ఏం పోతలేవు, ఆ 10-12 ఇళ్ళకి ఇట్లా వాళ్ళకి ఎట్లాంటి పరిష్కారం చేయాలో అంతే చేస్తామని చెప్పి. అరే మార్చుకొని ప్లాన్ ఉంటే కొట్టుకుంటేనే పోవాలా, ప్లాన్ని మార్చి చేంజ్ చేసుకోండి. అరే మీరు అంతా ఇప్పుడు 2024లో ఉన్నాం మనము, అంతగానం వచ్చింది ప్లాన్ చేంజ్ చేయరు. ఇంత జాగా సరిపోదా, తొవ్వురి దాన్ని లోతు చేయర్రి, లోతు వేసి చేయరి, డెప్త్ వేసి పెద్ద చేయరి. అరే ఇవన్నీ కాకుండా మేము వచ్చి చేసుకుంటే కొంచెం డెప్త్ పెంచి పార్టీషన్ వేయండి, పార్టీషన్ హైట్ చేయండి. అని హైట్ చేయకుండా ఏం చేయకుండా మీరు ఉండి అన్ని కాల్వ ఇన్ని మీటర్లు సరిపోదు. ఒక క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కంటే పెద్దగా ఉంది ఇది. ఇంతకంటే పెద్ద ఇంకేం కావాలి, గీడికి ఏం చేసుకోరు. మా ఇల్లు వదిలేసి మాకు గోడ కట్టేర్రా భయ్, మాకు ఓ 20 ఫీట్ల గోడ కట్టుకోను, మాకు అవసరమే లేదు. ఏమన్నా చేసుకో. ఇప్పుడు ఇదే లైన్లో ఆడ మెట్రో ఉంది, కోటి మెట్రో ఉంది. మళ్ళీ మాకు పోతే కోటి మెట్రో తీసేస్తాడు. దంతారు మెట్రో కాడికి పోతే గుద్దల లాతేసి దంతారు మెట్రో కాడికి పోయే గుద్దల ముందా. మాది పోతే 7 దాకా ఏ లైన్ ఉంటే అన్ని పోవాలి. ఎంజీబీ బస్ స్టాండ్ పోవాలి. బస్ స్టాండ్ ఎట్లుంది, బుందలగడ్డ ఉంది, బుందలగడ్డ ఎట్లుంది. పేదోళ్ళు అరే పేదోళ్ళు ఒట్టుకుంటారు, వాళ్ళ మీదకి పోతే ఏం కాదు, 4 పోలీసు వాళ్ళని వేసుకొని ఇలా మీద దుంకుపిచ్చి లాఠీ చార్జ్ చేయించి ఏదైనా ఏ చో అడిగేటోళ్ళు లేడనుకుంటారు ఏమో.
రాహుల్ గాంధీ తిరుగుతూ ఉంటాడు కాంగ్రెస్ అని జోడో యాత్ర ఏదా జోడో యాత్ర ఎందుకు చేసిరు ఏం చేసిరు జోడో యాత్ర ఎందుకు చేసిరండి జోడో యాత్ర ఎందుకు చేసిరు మా పేద ప్రజల గురించే కదా జోడో యాత్ర వేసింది మనం మా పేద ప్రజలు ఏడికోవాలి మళ్ళా ఇప్పుడు జోడో యాత్ర అని రమ్మను వీడికి వచ్చి మాట్లాడమను మళ్ళా అరే మీ ఓడు పిచ్చకుట్లోనికి ఇచ్చిర్రా బై సీఎం మీరు వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తుండీడా వచ్చి వీడికి మాట్లాడమను ఇప్పుడు ఈయన ఏ పని చేయాలన్నా ఢిల్లీకే పోవాలి కదా మరి ఆ ఢిల్లీలోనే వీడికి వచ్చి కూర్చోమను ఇట్లా ఉంటే అది జీవితంలో కాదు కదా ఇంకో 10 జన్మలు ఎత్తినా పిఎం కాలేడు ఆయన రమ్మని వీడికి వచ్చి చూడమని అక్క చెప్పండి, మూసీ నది సుందరీకరణ చేస్తామని అంటున్నారు. సో ఎట్లయినా సరే కొంత భూమి ఎలాగైనా సరే తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. సో ఆ తీసుకునే ప్రక్రియలో కొన్ని ఇల్లు కూడా పోయే అవకాశం కూడా ఉంటుంది. మరేంటంటే ప్రభుత్వం వచ్చి ఇక్కడ మీకు పునరావాస కేంద్రాలు కల్పించినా వెళ్తారా, లేకపోతే ఏదైనా నష్టపరిహారం ఇచ్చినా వెళ్తారా? అంటే ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? నేను బెంగళూరులో ఉంటా, మా ఆయన వాళ్ళు ఇక్కడ ఉంటారు. మా ఆయన పెయింటింగ్ కాంట్రాక్టర్. మా ఆయన మాకు 4 మెంబర్స్, 2 గర్ల్స్ 2 బాయ్స్, 4 ఒక చిన్న రూమ్. అది వాళ్ళు ఎంత కష్టపడి కొనిండొచ్చు నాకైతే తెలియదు, కానీ నేను 9 ఇయర్స్ అయింది వచ్చి. వాళ్ళు ఏమి ఇచ్చినా నేను తీసుకోను. నా ఇల్లు అయితే నాకు కావాల్సిందే. నా పిల్లలు పెట్టుకొని నేను ఎడికి పోలేను. నాకు అన్ని అనుకూలం మా ఇంట్లో బాగున్నాయి. వాళ్ళు ఎక్కడో ఇస్తారంటే నేను అసలు ఫోన్ కూడా పోను. నా పిల్లల్ని చూడండి, 4 పిల్లలు పెట్టుకొని నేను ఎక్కడ పోవాలి చెప్పండి? చూడండి వాళ్ళని, 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు. మా ఆయన పెయింటింగ్ కాంట్రాక్టర్. వచ్చినప్పుడు మేము ఏదో సర్దుకొని ఉంటాము. ఎక్కడో ఇస్తే మేము ఎట్లా పోవాలి, ఎట్లా ఆడ అడ్జస్ట్ కావాలి చెప్పండి? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? నేను 9 ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి. కానీ అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అయిందో కొని తెలియదు నాకైతే. చాలా సంవత్సరాలు అయింది కొని కూడా. స్థలం కొని వాళ్ళు కట్టించి ఎంత కష్టపడిండొచ్చు. వాళ్ళు పైసలు పోసి కొన్నారు ఇల్లు. మళ్ళా తిండికి లేక తిప్పలు లేక ఏదో కష్టపడి కొన్నారు. మా అత్తమ్మ అయితే చాలా కష్టంతో ఇల్లు కొన్నది. మా అత్తమ్మనే ఉండేది, ఆమె లేదు ప్రస్తుతానికి. అయితే డ్యూటీకి వెళ్ళింది. రైట్. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే. సో మొత్తానికైతే ఎట్లేదన్నా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ల మేర ఇక్కడ వచ్చి ఈ ఏదైతే ఈ మూసీ నది సుందరీకరణకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ మార్క్ చేసుకోవడం కూడా జరిగిందంట. సో ఇక్కడ ఏదైతే న్యూ శ్రీరామ్ నగర్కి సంబంధించిన ప్రజలు ఉన్నారో వాళ్ళైతే మొత్తానికి చెప్పక్కర్లొద్దు, ఇంకా వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం. రైట్. సో ఇది మూసీ నది సుందరీకరణ గురించి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. సో దీని గురించి గవర్నమెంట్ ఏ విధంగా తీసుకుంటుందో, అసలు ప్రజలకి ఏ విధంగా న్యాయం చేస్తుందో చూద్దాం.